ఓం శ్రీ మహావిష్ణవే నమో నమః. సహస్రార చక్రమును గురించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ భాషణం. శంకుచక్రధారిగా విలసిల్లే శ్రీ మహావిష్ణువు అయిన నా శక్తులు అంతటా పరుచుకొనుగాక. ఆశీస్సులను కురిపించే నేను చేసే పనులను గురించి మానవ కులము తెలుసుకొనుగాక. సహస్రార చక్రము 1000 రేకుల తామర పువ్వు వంటిది. ఒక తామర పువ్వు వికసించాలి అంటే నేల అయిన మూలాధారంలో వేర్లు పాతుకొని ఉండాలి. తామర తూడు మేరుదండం లేదా వెన్నెముక వలె అమరి ఉండాలి. ఆజ్ఞ అనేది తామర ఆకుల వలె విస్తరించి ఉండాలి. అంటే ఆజ్ఞా చక్రంలో 2 రేకుల కమలం ఉంటుంది కదా! 2 పెటల్స్ ఉంటాయి అందులో. అది తామర ఆహ్, ఆహ్, తూడు ఉంటుంది గదా! పైన తామర పువ్వు, కింద తామర అది దాని కాడ. దేన్నైతే మనం తామర తూడు అంటాం దానికి. ఇటువైపులా 2 ఆకులుంటాయి. ఒక పువ్వుకు 2 వైపులా ఉన్న ఆకుల్లాగా ఆజ్ఞా చక్రం 2 పెటల్స్‌ని అలా చెప్తున్నారు స్వామి. ఆజ్ఞ అనేది తామర ఆకుల వలె విస్తరించి ఉండాలి. అటుపై మాత్రమే సహస్రారం అనేది అనేక రేకులను విస్తరింపజేయు ఒక తామర పువ్వు వలె వికసించగలదు. అంటే కింద ఆహ్, ఆ తూడు మూలాధారం వరకు కింద పాతుకొని ఉండాలి ఒక చెట్టులాగా, చెట్టు కాడలాగా. ఆ పైన 2 ఆకులలాగా ఆజ్ఞా చక్రంలో పెటల్స్. ఆ తర్వాత పైన సహస్రారం 1000 రేకులు. అప్పుడు మాత్రమే ఆ తామర పువ్వు విస్తరించగలదు. ఈ విధంగా సెట్ అయితే కానీ అని స్వామి చెప్తున్నారు. తనపై ఉన్న దేనిని అంటక నిలిచి ఉండే తామర ఆకుల వలె. అంటే తామర ఆకు పైన నీటి బిందువులు నిలిచున్నప్పుడు అది నీళ్ళలోనే ఉంటుంది ఆకు. అయితే దాని మీద ఒక మైనంలాగా ఉంటుంది. ఏది అంటవు దాని మీద. బిందువులు విడివిడిగా నిల్చుంటాయి. అలా తనపై నిలిచిన దేనిని అంటక నిలిచి ఉండే తామర ఆకుల వలె ఆజ్ఞాచక్రంలోని ప్రాణకణములు అంటే ఆజ్ఞాచక్రంలో 2 పెటల్స్ ఉంటాయి. అక్కడ ప్రాణశక్తులుంటాయి. అవి కూడా అలాగే ఉంటాయట. అవి తమ స్వర్ణ శక్తులను విడిచిపెట్టి అంటే ప్రాణ కణములు అంటే ఆదిశక్తి కదా! ఆదిశక్తి యొక్క శక్తులు. అవి స్వర్ణ శక్తులు అంటే ఉష్ణ శక్తులు కదా! వాటిని వదిలేసి ఎందుకంటే షీ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ సహస్రార చక్రం. ఆత్మతో కలవబోతున్నది. అందుకని ఇలా చెప్తున్నారు. ఆజ్ఞా చక్రములోని ప్రాణకణములు తమ స్వర్ణ శక్తులను విడిచిపెట్టి పాదరసముగానే రూపొందినచో అంటే అవి పాదరసంగానే మారిపోతే సహస్రారము అనబడే తామర పువ్వుపై అమరి ఉండే శక్తులను అది పొందుతున్నది. ఈ విధముగా తమ యొక్క ఒక్కొక్క ప్రాణకణములను ఆత్మకణములుగానే రూపొందించుకున్న వారే తామరపై అమరి కూర్చుని ఉండే లక్ష్మీదేవి, సరస్వతీదేవి వంటి స్త్రీ దైవములే కాగలరు. అంటే ఇక్కడ ఈ తామర పువ్వుతోటి పోలుస్తూ, ఈ ఆజ్ఞా చక్రాన్ని ఆకులతోటి పోలుస్తూ, మేరుదండాన్ని తామర తూడుతోటి పోలుస్తూ, ఇలా ఇక్కడ నుంచి ఆ ప్రాణశక్తి పైకి ప్రయాణించి వెళ్ళినప్పుడు, ఆ శక్తులను పాదరస శక్తులనే పొంది, అప్పుడు ఏమవుతుంది? ఆత్మ కణాల్లో పాదరస శక్తి ఉంటుంది. ప్రాణ కణాల్లో స్వర్ణ శక్తి, ఉష్ణ శక్తి ఉంటుంది. ఈ ప్రాణ కణాలన్నీ కూడా ఆత్మ కణాలుగా మారిపోయి, తానే ఆత్మగా మారిపోతుంది. అప్పుడు అలా సంపాదించుకున్న ప్రతి మనిషి అంటే వారి వారి ప్రాణశక్తులను ఎదిగింపజేసి పైకి ప్రయాణింపజేసి ఆత్మ కణాలుగా మార్చుకున్న ప్రతి వాళ్ళు తామర మీద కూర్చుని ఉన్న ఒక లక్ష్మీదేవి గానో లేదు తామరపై విరాజిల్లే ఒక సరస్వతి దేవి గానో అలాంటి స్త్రీ దైవములకు సమానము కాగలరు అంటున్నారు మహావిష్ణువు. శ్రీ బ్రహ్మదేవుడు కూడా సంపూర్ణముగా పాదరస శక్తులనే కలిగి ఉంటారు. అంటే ఆయన కూడా తామర పువ్వు మీద కూర్చో ఉంటారు కదా! అందుకని చెప్తున్నారు. మానవులు భగవంతుడినే తలుచుకుంటూ కరిగిపోతూ లోపల కలిసిపోతున్న సమయాలలో అంటే అంతర్ముఖంగా లోపల కనెక్షన్‌తో ఉన్నట్టున్న టైంలో తమ ప్రాణ కణములను ఆత్మ కణములుగా రూపొందించుకుంటారు అని తెలుసుకొనవలెను. అంటే ఒక మనిషి స్టేట్ భగవంతుడిలో కరిగి, కరిగి ఆ భక్తితో, భావంతో అలా బ అంతర్ముఖులైపోయి ఉంటున్న సమయాల్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రాణశక్తిలోని ఆ ప్రాణ కణాలన్నీ ఆత్మ కణాలుగా మారిపోతూ ఉంటాయట. అది మనం తెలుసుకోవాలి అంటున్నారు. ఆ స్టేట్‌ని మనం అర్థం చేసుకోవాలి అని. ఒక మండల కాలం పాటు చక్రములను సరిచేయు ధ్యాన సాధనను చేపట్టి, ఆఖరి రోజున అన్ని చక్రముల శక్తులను ప్రాణమునకు అందించి, ప్రాణ కణములను ఆత్మ కణములుగా మార్చివేసే కళను అందరూ తెలుసుకొని ఉన్నారు. అంటే మనకు
ఈ కళ తెలిసిపోయిందట మనకు. సహస్రార చక్రము అనేది ఏ సమయంలోనూ తన స్థాన భ్రంశం చెందదు. అంటే అది ఉన్న ప్లేస్‌లో నుంచి అటు ఇటు పోదు. ఎందుకంటే పరమాత్మకు ప్రాణము మరియు దేహమునకు నడుమ ఒక వంతెన వలె నిలిచి ఉండేదే సహస్రార అనే ఆత్మ గూడు అయి ఉన్నది. అంటే ఆత్మ గూడు ఇటు అటు కదలదు. అదే ఆత్మ గూడే సహస్రార చక్ర మధ్యలో ఆ సహస్రార చక్రమే ఆత్మ యొక్క గూడట. అంటే జీవాణువు గూడు ఎలా అయితే ఉన్నదో ప్రాణశక్తికి, అదే విధంగా ఈ సహస్రార చక్రమే ఆత్మకు గూడు. ఇది ఎలా పనిచేస్తోంది పరమాత్మకు, ఈ ప్రాణానికి ప్రాణము, దేహము ఈ రెండిటికి దేహంలో ప్రాణం ఉంటుంది. అవి 2 ఒకటినొకటి విడదీయలేని ఒక విషయాలు. కాబట్టి ఈ ప్రాణము దేహానికి అండ్ పరమాత్మకు మధ్యలో నిలిచి ఉండే ఆత్మగూడే సహస్రార చక్రము అంటున్నారు. నా సుదర్శన చక్రము అత్యంత వీర్యవంతమైనది. సహస్రార చక్రముగా రూపొందిన నా సుదర్శన చక్రము ద్వారా మీ దేహం యొక్క సరిహద్దు ప్రాంతమైన మూలాధారం వరకు ప్రయాణించి శక్తులను పొందుతున్నది మీ సహస్రార చక్రము అని తెలుసుకోండి అంటున్నారు. మీరు చేసి ఉన్న శ్వాసక్రియల ద్వారా శివనాడి పెరుగుదల దీర్ఘంగా సాగింది. అంతేకాక మూలాధార శక్తులు పైకి ప్రయాణించి ఉన్నవి. యోగ క్రియలను దీర్ఘంగా చేసిన తర్వాత చక్రములన్నీ శుద్ధి కావింపబడి ప్రాణశక్తులు కూడా నిర్మలత్వమును పొంది ఉన్నవి. మీ సహస్రార చక్రము ఏక ఆత్మ అణువు యొక్క అనేక శక్తులను పొంది ఉండవచ్చును. అంటే ఒక ఆత్మ అణువు, ఏక ఆత్మ అణువు అంటే ఒకే ఆత్మ. అది ఒక పెద్ద యాటమ్. అందులో అనేక కణములు ఉంటాయి కదా! అనేక అణువులు ఉంటాయి కదా! అవన్నీ ఆ సమాహారమే ఆత్మ అణువు. కాబట్టి అవన్నిటిని మీ సహస్రార చక్రం పొంది ఉండొచ్చు. అంటే ఈ సాధన వల్ల. అయితే నా సుదర్శన చక్రము అనేక ఆత్మలనే పొంది ఉన్నది. ఆయన కంపేర్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన సుదర్శన చక్రము మన సహస్రార చక్రంగా నిలిచింది కదా! ఒక 7 రోజుల పాటు. అలా నిలిచి ఉన్నప్పుడు అందుకని ఆయన మన సహస్రార చక్రం పొందినది చెప్పి ఆత్మ కణాలను పొందింది. అయితే అంటే మనిషికి దేవుడికి తేడా ఉంది కదా! అది చెప్తున్నారు. సుదర్శన చక్రం సహస్రార చక్రంగా అమరి ఉన్నా కూడా అది ఇది ఈక్వల్ కాదు. సుదర్శన చక్రంలో అనేక ఆత్మలే ఉన్నాయి అంటున్నారు. మన సహస్రార చక్రంలో ఆత్మ కణాలు ఉంటాయి. అనేక ఉన్నత ఆత్మలు నా సుదర్శన చక్రంలో కలకాలం నివసిస్తూ ఉంటారు. ఈ సమయంలో నేను అనుగ్రహించబోయే సుదర్శన చక్రము దశముఖ చక్రము. నా దశావతార శక్తులను కూడా అది తనలో ఇముడ్చుకొని ఉండును. మత్స్య, కూర్మ అవతారాలతో ప్రారంభించి కల్కి అవతారము వరకు గల 10 అవతారాల ఆత్మల పూర్తి శక్తులు దీనిలో ఇమిడి ఉండును. అంటే సుదర్శన చక్రంలో ఇవన్నీ ఉంటాయి. మానవ కులం వర్ధిల్లాలి అంటే మొదట మానవ దేహం వర్ధిల్లాలి. దేహం వర్ధిల్లాలి అంటే వారి శరీర చక్రములే సహాయపడగలవు. నా సుదర్శన చక్రము అనేక ఉన్నత ఆత్మలచే ఒకటిగా చేర్చబడిన ఒక ఆత్మ కాంతి అనే ఒకానొక స్థితి అయి ఉన్నది. అనేక ఉన్నత ఆత్మల సమాహారమే నా సుదర్శన చక్రము. నన్నే దృఢంగా నమ్మి నన్ను కొలుచుకొని నాలో కలిసిపోయిన ఆళ్వార్లు, నా అవతారముల కారణములైన ప్రహ్లాదుడు, రావణుడు మొదలైన ఆత్మలు నా సుదర్శన చక్రంలో నిలిచి ఉండే ఆత్మలే. అంటే అనేక ఆత్మలున్నాయి నా సుదర్శన చక్రంలో అన్నారు కదా! ఎవరెవరయ్యా వాళ్ళంటే అంటే ఒక ఉదాహరణకు కొంతమందే చెప్పారాయన. ఆయన భక్తులు ఆళ్వార్లు వాళ్ళు. అవతల ఆయన అవతారంగా దిగి రావడానికి కారణభూతులైన కొంతమంది భక్తులున్నారు, కొంతమంది రాక్షసులున్నారు. కొందరైతే వాళ్ళ ఉద్దండత తట్టుకోలేక మనుషులు ప్రార్థించినప్పుడు దేవతలు ప్రార్థిస్తే వాళ్ళని చంపడానికి ఈయన అవతారం ఎత్తుతాడు. కొందరు బాధింపబడిన భక్తులు వాళ్ళ కోసం కూడా ఈయన అవతారం ఎత్తుతూ ఉంటాడు. అలా ఎత్తిన అవతారాలే నరసింహ, రామ అవతారాల గురించి ఇక్కడ చెప్తున్నారు. నా అవతారములకు కారణములైన ప్రహ్లాదుడు, రావణుడు మొదలైన ఆత్మలు నా సుదర్శన చక్రంలో నిలిచి ఉండే ఆత్మలే అయి ఉన్నారు. కరుణ అనే వాకిలిని తెరుచుటకే నేను నా సుదర్శన చక్రాన్ని అనుగ్రహిస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఇచ్చారు ఈ పీరియడ్లో ఆయన. కరుణ వాకిలిని తెరుచుటకై ప్రయత్నములు సలిపిన ప్రియమైన ఆత్మలు నా దశావతార శక్తులను శక్తులుగాను పొంది ఉన్నారు. దశావతార శక్తులు కూడా వాళ్ళందరూ మనకు ఆయుధాలు ఇచ్చారు కదా! అంటే తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి తెలిసే విషయం.
సో, ఆ శక్తులు వాటిని ఆయుధాలుగాను కూడా పొంది ఉన్నారు. వాళ్ళు శక్తులు కూడా రూపంలో కూడా వాళ్ళు దశావతారాల్ని పొంది ఉన్నారు అంటున్నారు స్వామి. ఈ సమయంలో జరిగి ఉన్న యోగ ప్రక్రియల వలన అందరి దేహములు ప్రకాశించనారంభించి ఉన్నవి. శివనాడి యొక్క తత్వాన్ని మీ దేహము తెలుసుకున్నది. అయితే పూర్తిగా వికాసము ఏర్పడునంత వరకు అందరూ తమ యోగ సాధనలను కొనసాగించవలెను. అంటే శివనాడి ఇప్పుడు తీసేశారు గదా! చెప్పారు గదా! 49 రోజుల తర్వాత వెళ్ళిపోతుందది. స్వస్థానానికి వెళ్ళిపోతుంది. అది సహస్రారంగా మారిపోతుంది. సుదర్శన చక్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చెప్పారు. సో, ఇంక మన సుషుమ్నా నాడి ఏదైతే ఉందో, ఆ సుషుమ్నా నాడి పెరగాలి. పూర్తి వికాసం చెందాలి. మూలాధారం వరకు సహస్రారం నుంచి మూలాధారం వరకు ఆ రూట్ ఏర్పడాలి. శక్తుల వెళ్ళడానికి, పోవడానికి. అది పూర్తి వికాసం ఏర్పడేంత వరకు మీరందరూ యోగ సాధన చెయ్యాలి అంటున్నారు. అది మనకు తెలీదది. ఆ రిపోర్ట్ వాళ్ళిస్తారు. అందరిలో ఎలా మనం హ్మ్, ముందుకు వెళ్తున్నాం ఆ సాధనలో అది వాళ్ళు చెప్తారు. 49 రోజులలోనూ 343 సాధనలు చేసిన అందరూ మరలా 343 దినములకు ఈ సాధనలను వీర్యవంతంగా, దృఢంగా చేయుటకు కూడా నేను మార్గమును చూపించి ఉన్నాను. ఈ సమయంలో చేసి ఉన్న ప్రక్రియల వలన మీ సహస్రార చక్రము వీర్యవంతమై ఉన్నదని, దేహము కాంతివంతమై ఉన్నదని మీరు తెలుసుకోవలెను. రాబో కాలంలో ప్రతి ఒక్కరి దేహము ప్రకాశించనారంభించును. ఒకరు చేస్తూ ఉండే ఈ సాధనపై ఇ ఒకరు చేస్తూ ఉండే ఈ సాధన ఇకపై అనేక మంది చేయనున్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళు చేస్తూ ఉంటే ఆ రేషియో పెరిగిపోతుంది. 1కి 10 మందిగా చేస్తారు ఇక పైన అని దానర్థం. ఫలితములు రెట్టింపు కాగలవు. రాబోయే మంచి కాలంలో ఎటువంటి మంచి విషయములు జరగగలవు అని అందరూ తెలుసుకోగలరు. చేసి ఉన్న సాధనల వలన అనేక మంది అజ్ఞానము అనే స్థితి నుండి బుద్ధి స్థితికి, ఇంకా భావనా స్థితులకును ఎదిగి ఉన్నారు. అంటే స్టెప్ బై స్టెప్ మొదట మనం అజ్ఞానంలో ఉన్నాము. ఆ స్టేట్ నుంచి బుద్ధి స్థితికి ఎ ఎదిగాము. బుద్ధి స్థితి నుంచి భావనా స్థితుల వరకు ఎదిగి ఉన్నారట. అంటే సాధన వల్ల చాలా మంది. అమ్మ తను ప్రత్యక్షంగా తను ఎలా ఒక్కొక్క స్టేజ్ నుంచి తను వెళ్ళాను అని కూడా ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నదమ్మ. నాకు బాగా తెలిసింది. నేను అజ్ఞానం అనే స్టేట్‌లో ఉన్నాను. ఎలా ఈ సాధనలన్నీ చక్రాలను ఎలా క్రియేట్ చేస్తాయి ఇవన్నీ మనకు తెలీదు గదా! అమ్మ గూడా తనకు తెలీదట మొదట్లో. ఆ తర్వాత బుద్ధి అంటే ఆ తెలివితేటలు, ఆకలింపు చేసుకునే శక్తి, అది బుద్ధి. ఆ స్థితికి వెళ్ళడం. ఆ తర్వాత ఇంకా లోపల అది ఫీలింగ్స్‌తోనే అనుభూతులతో తెలుసుకోవడం. అది అమ్మ ప్రత్యక్షంగా లోపల అనుభూతి చెంది ఉన్నారట చెప్పారు. అనేక సమయాలలో బంధాలు లేని ఒక విధమైన భావనారహిత స్థితి వారిలో ఉదయించి ఉన్నది. అంటే వీళ్ళు ఆ స్థితికి ఎదిగిన దానికి ఒక తార్కాణం ఏం చెప్తున్నారంటే, చాలా సమయాల్లో కొంతమందికి ఒక ఎలాంటి టైప్స్ ఇంక మనకు లేవు. ఏమి వద్దు అనే స్థితిలో చాలా మంది ప్రవేశించి ఉన్నారట. అది వాళ్ళలో ఉదయించి ఉన్నది. అలాంటి స్థితి, భావనారహిత స్థితి, బంధాలు లేని స్థితి అని చెప్తున్నారు స్వామి. శూన్యములు పెరుగుగా దైవ శక్తులును శూన్యకాంతియు పరచుకొనసాగును. అంటే ఈ శూన్యకాంతి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇలా భావనారహిత స్థితి మనలో వస్తుంది. అంటే శివ స్థితి అది వస్తుందన్నమాట. ఇప్పుడు మన సాధన చేసినందువల్ల మన చక్రాల్లో గాని, మన శరీరాల్లో యాటమ్స్‌లో గాని అన్నిట్లో శూన్యాలు పెరిగాయి. ఆ పెరిగినప్పుడు ఏమవుతుంది దాంట్లో ఇంకా హ్మ్, కలుషితాలు ఆల్రెడీ వాళ్ళు తీసేస్తున్నారు. కాబట్టి దైవ శక్తులు, శూన్యకాంతి ఇవన్నీ దాంట్లో స్ప్రెడ్ అయిపోతాయి. అందువల్ల మనం ఇలా ఎదుగుతాము ముందుకు అని చెప్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఒక నడిచే శక్తుల స్టోర్ హౌస్ వలె నిలిచి పని చేయగలరు. ఇక్కడ అమ్మ ఏం చెప్పారంటే, అనేక మంది మీ శక్తులను ఇచ్చి వారిలో జాగృతిని కలిగించుటయే మీ పనిగా ఏర్పడును. అంటే మనం ఒక శక్తుల గోదాం లాగానో లేక ఒక శక్తుల ఒక పెద్ద ట్రెజర్ హౌస్ లాగాన అలా స్టోర్ హౌస్ లాగా ఉన్నామట మనం. మనలో అంత శక్తులు వచ్చున్నాయి. అనేక మందికి మీ శక్తులను ఇచ్చి వారిలో జాగృతి కలిగించుటయే మీ పనిగా ఏర్పడరు. ఇక మీద మన పనేంటి? మన దగ్గర శక్తులున్నాయి. అది అందరికి ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడి, మనం మాట్లాడేటప్పుడు మన శక్తులు వాళ్ళ వరకు వెళ్తాయి. అంటే మనలో ఇంటెన్షన్ ఏముంటుంది? అయ్యో! వీళ్ళందరూ కూడా ఈ సాధన చెయ్యాలి అని వాళ్ళలో జాగృతి కలిగితే బావుండు. నాకింత లాభం వచ్చింది అని మనలో అందరిలో ఉంది ఈ భావన. అందరిలో ఉంది ఆ భావన. ఆ భావన అలా అది ప్రవహించినప్పుడు మన శక్తులు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఇది ఆ విధంగా జాగృతి చెయ్యడమే మీ పని
అలా అయిపోతుంది ఇంక పైన అంటున్నారు. ఎలా అంటే అది పొందిన విద్య, జ్ఞానము ఒక చోట చేరి నిలిచిపోక అంటే స్టాగ్నెంట్‌గా ఒకే చోట ఉండిపోకుండా అది ప్రవహించాలి. తర్వాత మీ సాధనను కొనసాగించుటతో పాటుగా అనేక మంది ఈ సాధనలు చేయించుట అనేది మీ కర్తవ్యము. అంటే మన కర్తవ్యం ఏంటి? మన దగ్గర శక్తి ఉంది. ఈ విధంగా అందరిలో జాగృతి కలిగించాలి. అందరి చేత సాధనలు చేయించాలి. ఇదే మీ పని, మీ కర్తవ్యం కూడా. దీనికి అమ్మ ఏం చెప్పారంటే, స్వామి చెప్పారట ఉదాహరణలతోటి. అంటే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్‌లో ఏముంటుంది? మొత్తం పెట్రోల్ బంకుకి ఏం ఉపయోగం లేదు. ఆ పెట్రోల్ వల్ల గదా! ఆ బంక్ అలా నిలబడి ఉంటుంది. అన్ని కార్లు వేసుకొని అందరొస్తారు మనుషులు. పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని చోట్ల తిరుగుతారు. ఆ కార్లు తిరుగుతాయి. ఆ మనుషులు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ గడుపుతూ ఉంటారు. అలాగా తిరిగి పెట్రోల్ బంక్స్ లాగా మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు ఉన్నతి స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనం నీచ స్థితికేం వెళ్ళము. మనం పెట్రోల్ బంక్ అంటే అదొక ఆహ్, జడ పదార్థం. కానీ మనం అలా కాదు గదా! మనలో మనకు శక్తులు ఇంకా ఇంకా ఇస్తారు. మనల్ని సేవకు ఉపయోగించుకుంటారు. దానివల్ల మన పుణ్యాలు, మన ఫలితాలు ఇంకా రెట్టింపయిపోతుంటాయి. కాబట్టి అయితే మనం వాటిని గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం బతికే ఒక అలాంటి ఒక ఉదాహరణ ఆయన ఇచ్చారనమాట. పెట్రోల్ బంకు ఒక కార్‌లనేసి స్వామి అని అమ్మ చెప్పారు. సో, తర్వాత మీ సాధనను కొనసాగించడంతో పాటుగా అనేక మంది ఈ సాధనలు చేయించడం అనేది మీ కర్తవ్యము. సాత్విక ఆహారములు శరీరంలోని కలుషితాలను నిర్మూలించే రసములను అనగా కషాయములు అవన్నీ స్వీకరించి అంటే మనం తీసుకునే నిమ్మరసము, ఆమ్ల రసము, ఆహ్, అంటే ఉసిరికాయ రసము, చేదుకు సంబంధించిన అవి అలా గడ్డి గూడా మనం గరిక గూడా జ్యూస్‌గా తాగుతున్నాం. ఇలా ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే రసాలని మన కలుషితాల లోపల మూలాధారానికైతే గ్రాస రసం ఇలా ఒక్కొక్క చక్రానికి మనకి చెప్పారు. మనం అన్నీ పుచ్చుకున్నాం. సో, అవన్నీ కూడా ఇంకా కొనసాగించి తీసుకోమంటున్నారు. అలా చేస్తూ మీరు ప్రకాశవంతంగా జీవించాలి. రాబోయే బంగారు కాలంలో శక్తులను పొంది ఇతరులకు పంచిపెట్టి జీవించవలసి ఉన్నది. ఇంకా ఇంకా మీలో జ్ఞానము పెరిగి ఉత్తమ జీవితము మీకు అమరుగాక. నా కరుణాపూరిత ఆశీస్సులు.